హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని కంప్లీట్గా చూడండి. నేనేం పెట్టాను అనేది మొత్తం తెలిసిద్ది అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నేనేం టిఫిన్ చేశాను. నేను సాంబార్ పొడి వేసుకున్నానండి. చాలా అయింది సాంబార్ పొడి అయిపోయి. ఇంకా అది ఎలా వేసుకున్నాను, ఏమేమి పాడాలో వేసుకున్నాను. అలాగే మా వారు భోంచేసిన తర్వాత ఊరు బయలుదేరారు. అది ఎలా బయలుదేరారు. ఈరోజు లైన్ పంపులు కూడా వచ్చినాయండి. కాదా వీడియో అంతా, అందుకే మొత్తంగా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరే ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే లైక్స్ పెట్టండి అబ్బా. లైక్స్ పెడితే ఇంకో కొంతమందికి రీచ్ అయ్యిద్దంట. నేను మరీ చెప్తున్నాను ప్రతి వీడియోలోనూ. అలాగే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. లైక్స్ పెడితే ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్దంట. లైక్స్ చేయండి. మీరేమనుకుంటున్నారో తెలుగులోనే కామెంట్ చేయండి, సరేనా? ఇంకా ఇదిగోండి, నేను వచ్చేసి ఈ ఎండాకాలం కదండి, ఎండాకాలం పొండుమిరపకాయ పచ్చడి పెట్టానండి. మా పాపలిద్దరికి నాకు కలిపి పట్టాను. పడితే ఇంకా పాపలిద్దరికి ఇచ్చేసానండి. నేను కొంచెం ఉంచుకున్నాను. ఎంత మా వారు కొంచెం తక్కువే తింటారండి పచ్చడి. మామిడికాయ అంటే ఇష్టంగా తింటారు, కానీ పొండుమిరపకాయ తక్కువే తింటారు. ఇంకా దాన్ని ఏదన్నా గోంగూర పచ్చడిలో అట్లా చేస్తే తింటారని నేను కొంచెం ఉంచుకున్నాను. కొంచెం ఉంచుకొని పిల్లలిద్దరికి పెట్టేశానండి, మా పాపలిద్దరికి. ఇంకా డబ్బాలోనే ఉంచేసానండి. ఇంకా నాకు ఆరోగ్యం బాగోలేదు కదా అని చెప్పి ఇంకా అలానే ఉంచేసాను. అయితే ఇంకా డబ్బాలోంచి తీసుకుందాము, జాడీలో స్టోర్ చేసుకుందాం అని చెప్పి ఇంకా జాడీలో పెట్టేశాను అనమాట. అట్ట వాసన కట్టుకుంటే బాగుంటుందండి పచ్చడి. అట్ట వాసన కట్టుకున్నాను. వెళ్ళిపోయింది లేని వీడియో. ఇంకా ఇంకా కొంచెంగా ఇంకా దోశల్లోకి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారు ఏంటంటే ఏదన్నా గోంగూర పప్పు వండినా, టమాటా పప్పు వండినా, ఏ పప్పు వండినా, బచ్చల కూర పప్పు వండినా ముందు పప్పులోకి ఏదో ఒక పచ్చడి అడుగుతారు మా వారు. అందుకని ఇంకా రెడీగా తాలింపు పెట్టేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా ఈరోజు టమాటా పప్పు వండానండి. ఇంకా పప్పులోకి ఉంటుందిలే అని చెప్పి ముందుగానే ఉదయాన్నే ఇక తీసి జాడీలో పెట్టేసి ఇక తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదిగోండి, తాలింపు పెట్టేశాను. పొండుమిరపకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి ఈ ఏడు పచ్చడి. అన్ని కొలతల ప్రకారం పడ్డాయి కదా, చాలా బాగా రుచి వచ్చింది. అయితే మెంతి పొడి నేను అనుకున్న పాలాకి సరిపోలేదండి, కొంచెం పడాలి, తగ్గింది. అయినా ఏం పర్వాలేదు, బాగానే ఉందండి. బాగా ఉప్పు, కారం, పులుపు అన్నీ చక్కగా సరిపోయినాయి. ఇంకా తాలింపు పెట్టేసా కదా, ఇక దోశలు పోస్తున్నానండి. ఇంక మా వారికి నాకు దోశలు పోసుకొని టిఫిన్ చేద్దామని చెప్పి ఇక టిఫిన్ సెక్షన్లోకి వచ్చాను. ఇంకా మా వారు ఇంక ఊరు వెళ్ళే పని ఉందని చెప్పి ఇక టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళే పని ఉంది. ఇక అంతా పని ఈరోజు వీడియోనండి మొత్తం. ఇంకా అంతా ఈరోజు మొత్తం ఎలా గడిచింది అనేది వీడియోలో పెడుతున్నానండి. కంప్లీట్గా చూడండి, తప్పకుండా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా అదిగోండి, ఇంకా నేను దోశల పిండి స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు. ఎందుకంటే బయట ఫుడ్ తక్కువేనని చెప్పే కదండి, ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాయి కదా. ఇంకా బయట ఫుడ్ తక్కువేనండి. ఇంకా అందుకని ఇంకా దోశ పిండి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఒక్కోసారి ఇడ్లీకి వేస్తూ ఉంటాను, ఒక్కోసారి అట్టుకు వేస్తూ ఉంటాను. ఎక్కువ అట్టుకే వేస్తానండి. ఏముందిలేండి, తలా 2 అట్లే ఇక తినేది, పెద్దగా తినలేండి టిఫిను. ఒక 2 అట్లు అయితే సరిపోతాయి అన్నమాట. ఇంకా దోశలు పోసి మా వారికి ఇస్తున్నాను. ఇంకా పొండుమిరపకాయ పచ్చడి తాలింపు పెట్టా కదండి, ఇంకా దోశలోకి అదే వేశాను. ఇంకో చట్నీ ఏం చేయలేదు. గ్యాస్ ప్రాబ్లం ఉందండి, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది. ఇంకా శనగపప్పు తగిలితే రోజు బాగోదు కదా అని చెప్పి అదొక రోజు శనక్కాయ పప్పులు చట్నీ, ఒకరోజు శనగపప్పు శనక్కాయ పప్పుల చట్నీ ఒకరోజు,
అలా చేస్తూ ఉంటాను. ఈరోజు పొడిమిరపకాయ పచ్చడి అట్టులో. ఇదిగోండి ఇంకా మా వారు బజార్కి వెళ్ళి వచ్చారు. బజార్కి వెళ్ళరండి, మొక్కలు తోటకూర, పాలకూర, గోంగూర విత్తనాలు తీసుకురండి అని అంటే తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ పొట్లాల్లో వచ్చినాయండి. ఈ మొలుస్తాయో మొలవో తెలియదండి. ఇంతకుముందు నేను వేస్తే మొలవలేదు. అదే అడుగుతున్నాను, ఏంటండి ఇవి తీసుకొచ్చారు, మొలవ కదా, సరిగ్గా మొలవలేదు కదా అంటే ఎరువుల కంపెనీలోనే ఇస్తున్నారు, బాగుంటాయి తీసుకెళ్ళండి అని చెప్పానంటే తీసుకొచ్చాను అంటున్నారు. చూడాలండి ఈ మొక్కలు ఎలా వస్తాయో. గోంగూరను, తోటకూర, పాలకూర, బచ్చల కూర, బచ్చలాకు పప్పు భలే ఉంటుందండి. ఇది చెట్టు బచ్చలు విత్తనాలంట. ఇంకా అవి కూడా తెచ్చారు. ఇంకోండి యూరియాను మొక్కలకి బలం మందు కావాలండి. ఇంక ఎండలు వెళ్ళిపోయినాయి కదా, ఇక వర్షాలు పడినప్పుడు ఉన్న మొక్కలకి యూరియాను పొటాషియం తెచ్చాడు. మా వారికి పొలం పనుల గురించి తెలుసండి, అందుకని ఆయన ఏ మొక్కలకి ఏ మందు వేస్తే బాగుంటుందని తెలుసు. ఇంకా యూరియాను పొటాషియం పూల మొక్కలకి అవి వేయాలి. ఏ మొక్కకైనా వేసుకోవచ్చు ఈ యూరియా. పొటాషియం ఏంటంటే పూల మొక్కలకి వేస్తారు. ఇంకా అందుకని ఇక రెండు కలిపి తీసుకొచ్చారు. పూల మొక్కలు కూడా ఉండేవి కదా, ఇంకా తీసుకొచ్చారు. ఇక భోంచేసి ఇక ఊరు బయలుదేరుతున్నారండి. ఇంకోండి ఇంకా మా వారు ఇక చెప్పా కదండి టమాటా పప్పు చేశాను అని. ఇంకా భోంచేసిన తర్వాత 2:30 టైం అయిందండి. ఇంకా మా వారు ఊరు బయలుదేరారు. మా వారు అంటే మాకు వ్యాపారం ఉంది కదండి, హ్యాండ్లూమ్ మాకు శారీస్ బిజినెస్ ఉందని చెప్పా కదండి వీడియోస్లో. శారీస్ అన్నీ తయారు చేసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తారు. ఇంకా అవి తీసుకొని వెళ్తున్నారనమాట. ఫోన్ మర్చిపోయారనమాట. తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఇచ్చానమాట. ఇంకా అవేంటంటే మా చిలపల్లి హ్యాండ్లూమ్స్ సిఎంఆర్ వాళ్ళది ఉంది కదండి, చిలపల్లి హ్యాండ్లూమ్స్ చిలపల్లి హ్యాండ్లూమ్స్ వాళ్ళకనమాట మేము ఇచ్చేది. ఇంకా అలాగే ఇంకా బయలుదేరారనమాట. నేను ఎదురు రాకుండా అసలు వెళ్ళనివ్వనండి. నాకు చాలా అంటే చాలా భయం, చాలా సెంటిమెంటు మా వారికి కూడా. నాకు భయం అండి, ఎదురు రాకుండా అస్సలు ఊరికి వెళ్ళనివ్వను. నేను ఎదురు వచ్చిన తర్వాతే వెళ్తారు. ఇలాంటి సెంటిమెంట్స్ నేను చాలా సమస్యలను ఎదుర్కొని ఉండానండి, అందుకని నేను అట్లా వెళ్ళనివ్వను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎదురొచ్చిన తర్వాతే బయలుదేరి వెళ్తారు. మా వారికి కూడా సెంటిమెంట్ అనమాట. ఇంకా అదిగోండి ఇంకా చిలపల్లి వారిది సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మా వాన్ రోడ్లు అనమాట. ఇంకా వాళ్ళకి చీరలు ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళారు. ఇంకోండి ఇవన్నీ చేయాలన్నమాట. ఇంకా మాకేమీ ఉండవండి, ఇంకా అన్నీ సేలే, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం అంతా. ఇంకా నేను ఇంటికి వస్తున్నానండి. ఇంకా మాకన్నీ కొంచెం సేల్ కదండి, కొంచెం భయంగా కూడా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది అని ఆనందపడాలో, భయంగా ఉంటుందని భయపడాలో ఏమీ తెలియని పరిస్థితి అనమాట. ఇంకా ఉన్నదాన్ని ఏమంటారు, ఉన్నదాంట్లో ఆనందపడాలి కదా. ఇంకా రిటర్న్ వచ్చానండి. ఇంకా వచ్చిన తర్వాత నీళ్ళు లైన్ పంపులు వస్తాయండి మాకు ఈరోజు. ఇంకా లైన్ పంపులు వస్తుంటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఉదయాన్నేమో బెడ్షీట్లు ఉంటే బెడ్షీట్లు వేసాను. పిల్లలందరూ వచ్చి వాళ్ళు వీడియోలో ఒప్పుకోలేదు, వద్దమ్మా మాకు మళ్ళీ తీబాకు అని అన్నారు. అందుకని చూపించలేదు పిల్లల్ని, సెలవులకు వచ్చి వెళ్ళారు. ఇంకా ఉదయాన్నే కొన్ని బెడ్షీట్లు ఉంటే వేసేసానండి. ఇంక ఇప్పుడు వాటర్ లైన్ వస్తుంది కదా, ఇంకా అందుకని ఇంక మళ్ళీ ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేస్తే నీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా మనం కసిన మరిన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంక ఇప్పుడు వేసాను అనమాట. ఇంకొన్ని నేను వాడేది వాషింగ్ మిషన్లో సర్ఫ్ ఎక్సెల్ ఈ సోప్ లిక్విడ్ వాడతానండి. అయితే తెల్లగా వస్తాయండి బట్టలు ఆ లిక్విడ్ వేస్తే. ఈ నీళ్ళు వాటర్కి వెళ్ళిపోవట్లేదని ఒక జగ్గు నీళ్ళు పోసుకుంటే ఇంకా దాంట్లో నిల్వ ఉండకుండా వెళ్ళిపోతాయి సర్పును లిక్విడ్. అందుకని అలా పోసుకుంటాను నేను. ఇంకా పోసుకొని ఇంకా మాది డోరు దానంతటా అదే లాక్ అయిపోయింది అనమాట. ఇంకా అలా లాక్ అయిపోయింది అనమాట. ఇంకా
దీని కాస్ట్ వచ్చేసి దాదాపు 23,000 ఏమో అయిందండి. ఇది దాదాపు 23,000 దాకా అయింది. దాని అంతటా అదే లాక్ చేసుకుంటుంది అనమాట. ఇక ఆన్ బటన్ అన్ని స్విచ్లు ఆన్ చేసేసుకుంటే దాని పని అది చేసుకుంటుంది కదా. ఇంకా అలా ఇంకోండి, ఇంక మా పైకి వెళ్ళే మెట్లు అనమాట ఇవి. పైకి వెళ్తున్నాను. ఇంక లైన్ పంపులు వస్తున్నాయి అని చెప్పే కదా, పైకి వెళ్తున్నాను. మాకు పైకి వెళ్ళే మెట్లు దారి అనమాట. ఇంకా అది ఏం లేదండి. నేను ఎలా ఉంటాను, నేను ఎలా పని చేసుకుంటాను, నేనేం చేసుకుంటాను, టిఫిన్ ఏంటి, ఇంక ఇవన్నీ నేను చేసుకునేవే వీడియోలో పెడుతున్నానండి, పెట్టుకుంటా వస్తున్నాను. అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని మరీ చెప్తున్నాను అనమాట. ఇంకా అన్ని లైన్ పంపులు వస్తున్నాయి కదా, ఇక మొక్కలకి నీళ్లు పడుతున్నానండి. అసలు ఈ ఎండలో ఏమి కాస్తున్నాయనండి. ఈ ఎండలో అసలు మామూలుగా కాయట్లేదు. ఎండలో భయంకరంగా కాస్తున్నాయి. ఈ మొక్కల కోసమే ఇక ఆ బలం మందు కూడా తీసుకురమ్మని చెబితే తెచ్చారు మా వారు. చూడాలి, ఈ వర్షాలు పడిన తర్వాత కాస్త బలం మందు అన్న వేస్తే ఎలా ఉంటాయో. కొంచెంగా గార్డెన్ క్లీనింగ్ ఉందండి, క్లీనింగ్ చేసి ఇంకా బలం మందు వేయాలి. అది కూడా వీడియోలో పెడతానండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. క్లీనింగ్ చేసి ఆ మొక్కలన్నీ కొంచెం మట్టి అంతా కుళ్ళిచ్చి బాగా అప్పుడు బలం మందు వేసి నీళ్ళు పడితే మొక్కలు కాస్త బాగా వస్తాయి. ఇంకా అలా నీళ్ళు పట్టుకుంటున్నాను అనమాట. మాకు వచ్చేసి సాగర్ నీరు వచ్చిందండి. మాకు రోజు మార్చి రోజు వస్తాయి. మాకు ఎండాకాలం కదా, రోజు మార్చి రోజు వస్తాయి. కాస్త వర్షాలు పడితే రోజు మార్చి రోజు ఏం అవసరం ఉండదు. రోజు వస్తాయి. ఒకరోజు సాయంత్రం పూట వస్తాయి, ఒకరోజు ఈ టైంలో వస్తాయి. 3:30, 4 అప్పుడు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. 3 కాడ నుంచి 8 దాకా వస్తాయి మాకు వచ్చే వరుస. ముందు రోజేమో 8 కాడ నుంచి 9:30, 10 దాకా వస్తాయండి నైటు. అలా రోజు వస్తాయి. కొద్దిగా ఈ ఎండలు అన్నీ పోయి వర్షాలు కాస్త పడితే ఇక ఈ నీళ్ళ బాధ కూడా ఉండదు. మనం లైన్ పంపులు వదిలినప్పుడే పట్టుకోవాలి కదా. ఇంకా అన్ని మొక్కలకి అన్నిటికీ పట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసా కదండి. ఇంకా యువతల దానికి వాషింగ్ మిషన్ పెట్టారు మా వారు కనెక్షను. ఇక ఫస్ట్ తెల్ల డబ్బాలో పడదామని చెప్పి తెల్ల డబ్బాలో పడుతున్నాను. ఇంకా దాంట్లో వేసి కిందకి వెళ్ళిపోయానండి. తెల్లదేమో వాటర్ మంచినీళ్ళకిను వాషింగ్ మిషన్కి తెల్లదానికి దేని పైపులు దానికే ఉన్నాయండి. అవతల పక్క బులుగుది ఉంది కదా, ఇక ఆ బులుగుదేమో రోజు వాడుకోవడానికి. ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను. ఈరోజు కొంచెం సాంబార్ పొడి కొట్టి చాలా నాళ్ళు అయిందండి. అసలు నాకు కూరలు అస్సలు నచ్చట్లేదు. కాస్త ఓపిక వచ్చిన తర్వాత చేసుకుందాంలే అని చెప్పి చికెన్ గునియా జ్వరం వచ్చిందని చెప్పుకుంటా వస్తున్నా కదండి వీడియోస్లో. చికెన్ గునియా జ్వరం వచ్చిన తర్వాత అసలు ఏమి చేయలేకపోయానండి. అసలు నేను ఏమి చేయలేకపోయాను. నా పరిస్థితి అట్టున్నమాట అట్టుంది. ఇక అందుకని ఏం చేయలేకపోయాను. ఇంకా సాంబార్ పొడి వేసుకుంటున్నాను. అయితే 2 స్పూన్లు ధనియాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు, మెంతులు, కాస్త 100 గ్రాముల మైన కరివేపాకు ఎక్కువ వేసానండి. ఇంకా అవి అన్నీ వేయించుకొని ఇక కలిపి ఇక మిక్సీ వేసేసుకుంటున్నాను. ఏ కూరలోకైనా కమ్మగా ఉంటుందండి కర్రీ. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. అయితే ఆవాలు తక్కువ వేసుకోవాలండి, ఆవాలు మెంతులు, లేకుంటే చేదు వచ్చేసిద్ది కూర. అందుకని నేను తక్కువ వేసుకున్నాను. ఇంకా అదిగోండి ఇంకా మొత్తం ఇంకా వేసుకున్నా కదా, కాసినన్ని చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. ఉప్పు, చిన్నులపాయలు వేసుకుంటే పసుపు చెడిపోకుండా ఉంటుంది. ఇంకా అలాగే వేసుకున్నాను. మిక్సీ పట్టేటప్పుడే వేసేసుకోవాలి. వేసేసుకుంటే ఇక పురుగు కానీ ఏది రాదనమాట. అందుకని ఉప్పు వేసుకోవాలి. ఇంకా అదిగోండి చిన్నులపాయలు కూడా వేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకొని ఇక దానికి తగినంత పసుపు వేసుకొని కలుపుకోవటమేనండి. అయితే ఎక్కువ పసుపు వేసుకోకూడదు, అలాగని తక్కువ అవ్వకూడదు, మీడియం సైజులో వేసుకోవాలన్నమాట. ఇది కొలత తెలియాలండి, లేకుంటే కొంచెం అటు ఇటు అయినా కూడా పసుపు అన్నా ఎక్కువైద్ది, పాలా సరిపోదు. ఎందుకంటే మనం దినుసులన్నీ వేసుకున్నాం కదా, పాలా సరిపోదు. అందుకని సెరిసగం ఉండేటట్లుగా పసుపు కలుపుకోవాలి.
అప్పుడు ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా పసుపు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, చేదు రాకుండా ఉంటుందండి కర్రీ. ఏ కూర అయినా కమ్మగా ఉంటుంది. ఇక అందుకని ఇక అలా అదిగోండి చూసారా, ఇంకా అలా కలుపుకోవాలన్నమాట. అట్లా చెరి సమానంగా ఉండాలన్నమాట. చెరి సమానంగా ఉంటే ఇంకా ఏ కర్రీకైనా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, దినుసులు కూడా సరిపోతాయి మన కర్రీలోకి, బాగుంటుంది అనమాట. ఇంకా అన్నీ ఇంకా అదే జార్లోకి సర్దుకుంటున్నాను. ఒకరు అదిం పెట్టుకుంటే మనకి స్మెల్ అనేది ఉంటుంది కదా, అది పోకుండా ఉంటుంది. అలాగే అదిం పెట్టుకుంటున్నాను. చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. నేనేం చేసుకుంటున్నాను అనేది వీడియోలో పెట్టాను. అది సాంబార్ పొడి అనమాట. పసుపు సాంబార్ పొడి మీలో ఎంతమంది తెలుసు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు కొంచెంగా మీతో మాట్లాడుతున్నాను. ఇంకా ఇదిగోండి, ఇంకా అన్నీ రెడీ చేసి రెడీ చేసి జార్లో పెట్టేసుకున్నా కదా. ఈ కర్రీ ఏ కూరలోకైనా టమాటా ఇగురు కావచ్చు, పప్పు కావచ్చు, సాంబార్ కావచ్చు, దోసకాయ టమాటా ఇగురు కావచ్చు, దోసకాయ రొయ్యల కర్రీ కావచ్చు, ఏ వంకాయ టమాటా ఇగురు కావచ్చు, ఏ కర్రీలోకైనా బాగుంటుందండి. ఇది మనం రసం పెట్టుకుంటాం కదా, రసంలోకి కావచ్చు, దేంట్లోకైనా బాగుంటుందండి. ఏదైనా మనం ఇంట్లో చేసుకుంటేనే కమ్మగా ఉంటుంది కదా. అందుకని నేనైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నమస్తే అండి.